శబరి గూగుల్లో జాబ్ ఓపెనింగ్స్ పడ్డాయంట. నేను నౌకరీలో అప్లై చేశా. లింక్డ్ఇన్లో చేయాల్సింది కదా, ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. అవునా? రెండిటికి డిఫరెన్స్ ఏంటి? రా చెప్తాను. ఇది Naukri.com సర్వర్ అనుకో, ఇది నువ్వు అనుకో. ఇప్పుడు నువ్వు నౌకరీ సర్వర్కి ఒకేసారి 2 హెచ్టిపి రిక్వెస్ట్ చేయాలన్నమాట. ఒక హెచ్టిపి రిక్వెస్ట్ ఏంటి, నువ్వు అప్లై బటన్ మీద క్లిక్ చేయగానే ఒక హెచ్టిపి రిక్వెస్ట్ వెళ్ళాలి కదా, దాని ప్యాకెట్స్ ఇది. నెక్స్ట్ ఏమో నువ్వు Naukri.comకి కాన్స్టెంట్గా రీసెంట్ జాబ్స్ ఏమున్నాయి అని అడుగుతున్నావు అనమాట. ఆ హెచ్టిపి రిక్వెస్ట్ యొక్క ప్యాకెట్స్ ఇది. ఓకే, ఇప్పుడు Naukri.com అనేది అండర్లైన్గా HTTP2 వాడుతుంది అనమాట. HTTP2 దేని మీద బిల్డ్ అయింది? TCP మీద బిల్డ్ అయింది. సో ఫస్ట్ ఒక TCP కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. HTTP2లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఒకటే TCP కనెక్షన్ మీద మనం మల్టిపుల్ HTTP రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ ఈ 2 ప్యాకెట్స్ కలిసిపోతే ఫస్ట్ ఈ ప్యాకెట్ అనేది ఇక్కడ నుంచి వెళ్తుంది, నెక్స్ట్ ఈ ప్యాకెట్ అనేది ఇక్కడ నుంచి వెళ్తుంది, నెక్స్ట్ ఈ ప్యాకెట్ వెళ్ళే టైంలోని ఏదో ఇష్యూ వచ్చి ప్యాకెట్ వెళ్ళలేదు. అప్పుడు TCP ఏమంటుందంటే, ఆహా ఈ ప్యాకెట్ రాలేదు, ఈ ప్యాకెట్ వచ్చే వరకు నాకు మిగిలిన ప్యాకెట్స్ ఏవి పంపించుకో అంటుంది అన్నమాట. నువ్వు కామెడీ చూస్తే ఈ ప్యాకెట్ ఎవరిది? బ్యాక్గ్రౌండ్లో జాబ్స్ తెచ్చుకునే రిక్వెస్ట్ యొక్క ప్యాకెట్ ఇది. కానీ ఇది ఎవరిని ఇంపాక్ట్ చేస్తుంది? నువ్వు అప్లై బటన్ మీద క్లిక్ చేస్తే వచ్చే ప్యాకెట్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇదే ప్రాబ్లం అంట HTTP2లో. ఏంటి అంటే ఒక రిక్వెస్ట్లో ప్రాబ్లం ఉంటే అది ఇంకో రిక్వెస్ట్ ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. అదే ఇప్పుడు నువ్వు లింక్డ్ఇన్ తీసుకుందాం. ఇది లింక్డ్ఇన్ సర్వరు, ఇది నువ్వు. ఈ కేసులో కూడాను ఆ సేమ్ 2 HTTP రిక్వెస్ట్ నువ్వు మళ్ళీ చేయాలన్నమాట. ఈ లింక్డ్ఇన్ కేసు ఎలా వర్క్ అవుతుందంటే, లింక్డ్ఇన్ అనేది HTTP3 వర్షన్ వాడుతుంది. HTTP3 అనేది TCP మీద బిల్డ్ అవ్వలేదు, UDP మీద బిల్డ్ అయింది. సో ఇక్కడ అసలు కనెక్షన్ అనే కాన్సెప్టే లేదనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఈ 2 ప్యాకెట్స్ కలిసి ఒకేసారి 2 ప్యాకెట్స్ ప్యారల్గా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, పొరపాటున ఇప్పుడు లెట్సే ఈ ప్యాకెట్ అనేది అలా వెళ్తూ ఫెయిల్ అయిపోయింది అనుకో, ప్యాకెట్ రాలేదనుకో, అప్పుడు UDP పైన మనం క్విక్ లేయర్ అని ఇంకో లేయర్ని బిల్డ్ చేస్తామన్నమాట. ఆ లేయర్ ఏం చేస్తుందంటే, ఓకే బ్యాక్గ్రౌండ్ జాబ్స్ యొక్క ప్యాకెట్ ఒకటి రాలేదు, దాన్ని మళ్ళీ రీట్రై చేస్తాను అని చెప్పి రీట్రై చేస్తుంది అనమాట. ఈ రీట్రై చేసే టైంలోని నీ అప్లై ప్యాకెట్స్కి అసలు ఏం ఇంపాక్ట్ ఉండదు అనమాట. వాటి మట్టుకు ప్యారలల్గా వెళ్ళొచ్చు అనమాట, ఎందుకంటే మనం UDP వాడుతున్నాం కాబట్టి. సో అందుకు లింక్డ్ఇన్లో నువ్వు అప్లై బటన్ క్లిక్ చేయగానే అది చాలా ఫాస్ట్గా ప్యాకెట్స్ అనేవి సర్వర్కి వెళ్ళొచ్చు అనమాట. అవునా? అయితే నేను లింక్డ్ఇన్లో అప్లై చేసుకుంటా. బాయ్. కంగారు పడు కాదు. ఏంటి అంటే లింక్డ్ఇన్లో ఫాస్ట్గా వెళ్తుంది అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోదు. మ్యాక్సిమం దానికి దీనికి ఒక 10 milliseconds 20 milliseconds డిఫరెన్స్ ఉండొచ్చు అంతే. అవునా? దానికోసం ఎంత హంగామా చెప్పావు. చూపించు.